నమస్తే మాణిక్రావు గారు. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం ఏంటంటే మహానాడు జరగబోతుంది. ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది, మీకు అది కూడా తెలుసు. ఎందుకంటే 151 సీట్లతో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది ఇదే టైంలో షాక్ ఇచ్చారు ఓటర్లు. ఒక విధంగా చెప్పాలంటే అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది అన్నట్టుగా జరిగింది. 151 సీట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ 11 సీట్లకు పడిపోయింది. అప్పుడు మహానాడు జరిగింది వేరు, ఈసారి జరగబోతున్న మహానాడు కడపలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అయిన కడపలో మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారు కీలకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల టీడీపీ క్యాడరు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి మహానాడు ఎలా జరగబోతుంది, దానికి తగ్గట్టుగా కూడా ఈరోజు క్యాబినెట్ భేటీ జరిగింది. క్యాబినెట్ భేటీలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తోట చంద్రయ్య గారు గతంలో టీడీపీ కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. వైసీపీ రౌడీ మూకలు చంద్రయ్య గారిని దారుణంగా హతమార్చారు, అది మీకు తెలిసిన విషయమే. అయితే వైసీపీ పరిపాలనలో ఆ హత్య కేసును ఎలాంటి పురోగతి లేకుండా ఎక్కడున్న గొంగలు అక్కడే అన్నట్టుగా వదిలేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రయ్య గారి హత్య కేసుని సిఐడికి అప్పగించడం, అది అంతా పరిణామాలు మీకు తెలుసు. ప్రస్తుతం ఈరోజు క్యాబినెట్ భేటీలో మాత్రం తోట చంద్రయ్య గారి అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? రైట్ రాజు గారు, మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో ఫస్ట్ మీరు లేవనెత్తిన ప్రశ్నకి, కడపలో మహానాడు నిర్వహించడం అనేది ఆషామాష విషయం కాదండి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి గుండెలో రైలు పరిగెత్తేటువంటి పరిస్థితి. ఎందుకంటే తన అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా చంద్రబాబు నాయుడు గారు సొంత నేటివ్ ప్లేస్ని టార్గెట్ చేస్తూ వైనాట్ కుప్పం, వైనాట్ 175 అని చెప్పి, అంటే నీ సొంత అడ్డాలోకి నేను వచ్చాను అని చెప్పి ఆయన నియోజకవర్గంలో కెలికే ప్రయత్నం చేశారు ఒక రకంగా. అయితే చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఎలా ఉంటుందనేది కడపలో వైనాట్ కడప, వైనాట్ పులివెందులు అన్నట్టుగా, అంటే మనిషి ఏది విత్తుతాడో ఆ రిజల్టే కోస్తాడు, అంటే ఆ పంటనే కోస్తాడు. అట్లా ఇతను వైనాట్ కుప్పం అన్నాడు కదా, అది ఆయనకి రిఫ్లెక్ట్ అయిందనమాట, రివర్స్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ మహానాడు నిర్వహించడం అంటే, మహానాడు అంటే తేదేపా క్యాడర్ కానీ కార్యకర్తలకు కానీ ఒక పెద్ద ఫెస్టివల్, బిగ్ ఫెస్టివల్. అంత పెద్ద క్యాడరు, సుమారుగా 5 లక్షల మంది వస్తారని చెప్పేసి అంచనా. మరి అక్కడ ఎట్లుంటుందంటే ఆ కేరింతలు, ఆ కేకలు, ఆ ఆనందం మధ్య జగన్మోహన్ రెడ్డి గారి గుండె దడదడలు ఆడిపోతుంది అనమాట. అంటే పగిలిపోద్ది గుండె అసలు. ఒక రకంగా వాళ్ళ అడ్డాలో నడిగడ్డ మీద కడపలో ఆ మాటలు, ఆ మైక్ శబ్ద తరంగాలకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మానసికంగా ఆయన చనిపోయే పరిస్థితి. మానసికంగానే అనేది, మెంటల్గా ఆయన డిస్ట్రాయ్ అయిపోయినట్టు. ఇంకేముంది, నా జీవితం అయిపోయింది. ఒక పక్క తల్లిని దూరం చేసుకున్నా, చెల్లిని దూరం చేసుకున్నా, నన్ను ఆదరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ రోజున నేను ఒంటరివాడిని అయిపోయాను, ఏక నిరంజన్ అయిపోయాను. అసలు నా పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏకంగా నా గూట్లోకి వచ్చాడు అంటే, ఒక రకంగా ఒక మామూలు పక్షి గూడులోకి ఒక డేగ, లేకపోతే ఒక గ్రద్ద, పక్షిరాజు అంటారు దాన్ని, ఆ గ్రద్ద దూరితే ఎలా ఉంటుంది, మిగతా పక్షులు గజ వణికిపోతాయి. అట్లా పిచ్చుకలాగా జగన్మోహన్ రెడ్డి వణికిపోయే పరిస్థితి. ఇప్పుడు మహానాడు జరిగిన అనంతరం వైసీపీ పునాదులు పూర్తిగా నేలమట్టం అయ్యే పరిస్థితి అండి. నెక్స్ట్ మీరు చెప్పేది ఇంకోటి, నెక్స్ట్ అడిగిన ప్రశ్న, క్యాబినెట్ తీర్మానంలో, చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ తీర్మానంలో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు, చాలా విషయాలు వచ్చాయి. డిఎస్సి, స్పెషల్ డిఎస్సికి సంబంధించి కూడా, అంటే 2000 పైచులకు ఉద్యోగాలను, టీచర్ ఉద్యోగాలని స్పెషల్ క్యాడర్లో కేటగిరీలో ఉద్యోగుల్ని, టీచర్స్ని రిక్రూట్ చేయబోతున్నారు. అలాంటివి చాలా ఉన్నప్పటికీ స్పెసిఫిక్గా మనం చెప్పుకోవాల్సింది, టీడీపీ దివంగత కార్యకర్త, మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాటుకు చెందినటువంటి తోట చంద్రయ్య గారి యొక్క హత్య ఎంత దారుణంగా వైసీపీ రౌడీ మూకలు కిరాతకంగా చంపారో మనకు తెలుసు. అయితే ఆ రోజు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం చేశారు, పార్టీ కూడా అన్ని విధాలుగా అండగా ఉంది, ఆదుకుంది. అయితే ఈరోజు ఒక సంచలనమైన నిర్ణయం ఏపీ క్యాబినెట్ తీర్మానం చేసింది. అదేంటి అంటే,
తోట చంద్రయ్య గారి కుమారుడు తోట వీరాంజీ, ఆ అబ్బాయికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. బహుశా ఆ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ఏపీ క్యాబినెట్ తీర్మానం చేసింది, నిర్ణయించుకుంది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. అంటే టీడీపీ క్యాడర్ పట్ల, కార్యకర్తల పట్ల ఎంత కన్సర్న్ కలిగి ఉంటుందో, ఎంత ఇష్టం కలిగి ఉంటుందో, అసలు టీడీపీ పార్టీ అనే కంటే టీడీపీ కుటుంబం అంటూ సముచితం అనిపిస్తుంది నాకు. అంత మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ. ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం అనేది సర్వత్రా హర్షణీయం. నేను ఆ అబ్బాయితో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆ అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నిజంగా పార్టీ ఇంతగా నన్ను ఆదుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికీ మాకు ఎంతో చేసింది. మా నాన్నగారిని కోల్పోయాం, ఆయన్ని తిరిగి తీసుకురాలేకపోయినా సరే మా కుటుంబానికి ఎంతో బాసటగా అండగా నిలిచింది చెప్పి ఒక రకంగా భావోద్వేగానికి గురైన పరిస్థితి తోట చంద్రయ్య కుమారుడు వీరాంజీ. అబ్బాయికి నేను కంగ్రాట్స్ కూడా చెప్పాను, చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పేసి ప్రతిస్పందించారు. ఏది ఏమైనా టీడీపీ కార్యకర్త అని చెప్పుకోవడానికి సగర్వంగా కాలు ఎగరేసుకొని చెప్పొచ్చండి. ఎందుకంటే పార్టీ అంత అండగా ఉంటుంది. అధినేత కానీ, అధినేత కుమారుడు మంత్రి లోకేష్ గారు కానీ, భువనేశ్వర్ మేడం గారు కానీ, కార్యకర్తలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బిడ్డలు అన్నట్టుగా ట్రీట్ చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి నారావారి కుటుంబం అండి. సో ఈ విషయంలో స్పెషల్గా హ్యాట్సప్ టు సీఎం చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాణిక్రావు గారు, మనం ఇప్పుడు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా దర్యాప్తు జరుగుతున్నప్పుడు మంత్రులు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎంతో ఉత్సుకత చూపిస్తుంటారు. ఈరోజు ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో మాత్రం, క్యాబినెట్ భేటీలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైన కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ. అది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ స్కామ్ మీద దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఆ దర్యాప్తు గురించి కానీ, ఆ దర్యాప్తులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న కీలక నేతలు, వైసీపీకి సంబంధించిన కీలక నేతల గురించి కానీ ఎలాంటి ప్రస్తావన చేయొద్దు, మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, సిట్ వాళ్ళని, అధికారులని, దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేలా ఎలాంటి దుందుడు వ్యాఖ్యలు చేయొద్దు, వాళ్ళ పని వాళ్ళని కానివ్వండి, ఆ చట్టం తన పని చేసుకుపోతుంది అన్నట్టుగా చెప్పారు. దాని గురించి మీరు ఏమంటారు? అవునండి, చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని అత్యంత గౌరవంగా, అమితంగా గౌరవించేటువంటి వ్యక్తి, ప్రేమించేటువంటి వ్యక్తి. ఇల్లీగల్గా ఆయన ఒక్క పని కూడా చేయరు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ పని కూడా చేయరు. అయితే ఇప్పుడు దాదాపుగా వైసీపీ లిక్కర్ స్కామ్లో ఎంత పీకల్లోతు ఇరుక్కుపోయిందో మనకు తెలుసు. అంటే సిట్ నిజంగా అద్భుతమైన అధికారులని సిట్ అధికారులుగా ఆయన నియమించారు చంద్రబాబు నాయుడు గారు. మంచి ఇంటలెక్చువల్, మంచి నాలెడ్జ్ కలిగినటువంటి డెప్త్